అందరికీ నమస్కారం. నన్ను హీరో కమ్ డైరెక్ట్గా స్వీట్ హార్ట్ సినిమాతో పరిచయం చేసిన మన దేవి మూవీస్ వారికి మళ్ళీ నేను హీరో కమ్ డైరెక్టర్గా ఆనందం మళ్ళీ మొదలైన సినిమాని చేసేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్వీట్ హార్ట్ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా ఆ సినిమా చాలా బాగా వచ్చింది. నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు ఆకాష్, ఓన్లీ నీ టైం బాగలేదు ఇప్పుడు అని చెప్పి డోంట్ లూజ్ యువర్ హోప్, వర్క్ హార్డ్ అని నన్ను ఎంకరేజ్ చేసి మళ్ళీ ఒక 5 years తర్వాత నన్ను ఆయనే అప్రోచ్ అయ్యి ఆకాష్ ఇప్పుడు నీ టైం బాగుంది, మనం మళ్ళీ ఒక సినిమా చేద్దామని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఎన్జే రత్నాథ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆయన బిజీ స్కెడ్యూల్ వల్ల ఈరోజు మనం సడన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాము, అందుకే మిగతా ఆర్టిస్ట్ రాలేదు. సో ఈ సినిమా కొంచెం చెప్పాలంటే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఆనందం మళ్ళీ మొదలైంది అని ఎందుకు టైటిల్ పెట్టామంటే నాకు ఒక స్టార్ స్టేటస్ ఇచ్చి నన్ను ఒక హీరోగా ఎవాల్యుయేట్ చేసిన సినిమా ఆనందం. సో అదే ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాతో నాకు మళ్ళీ వస్తుందని నేను ఆశిస్తూ నాకు అవకాశం కంటిన్యూస్గా ఇస్తున్న నా ప్రొడ్యూసర్, నాకు ఒక వెల్ విషర్గా, నాకు ఒక అన్నయ్యగా ఉన్న మా ప్రొడ్యూసర్ ఎన్జే రత్నాథ్ గారికి మళ్ళీ నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. మా దేవి మూవీస్ బ్యానర్లో ఇది 2వ చిత్రము. ఫస్ట్ ఆకాష్ గారు చెప్పారు స్వీట్ హార్ట్ తీసాము, చాలా కష్టపడ్డారు ఆ పిక్చర్లో, చాలా మంచి క్లియారిటీగా తీశారు కానీ సక్సెస్ కాలేదు. దాని తర్వాత మేము అనుకున్నాము, గ్యాప్ ఇచ్చాము మధ్యలో, మళ్ళీ ఇంకొక సినిమా చేద్దాము, స్క్రిప్ట్ తయారు చేయి ఆకాష్ గారు అని చెప్పాను. మళ్ళీ ముంబై వచ్చి నాకు స్క్రిప్ట్ వినిపించారు. అప్పుడు నేను బడ్జెట్ కూడా అడిగాను. ఈ బడ్జెట్లో మన ఫస్ట్ కాపీ వస్తుంది, మళ్ళీ మన పోస్ట్ ప్రొడక్షన్కి ఇంత వస్తుందని బడ్జెట్ చెప్పారు. ఆ తర్వాత నేను స్టార్ట్ చేయమని చెప్పాను. స్టార్ట్ చేసి కూడా 1 సంవత్సరం అవుతుంది కదా, మనకు ఒక 1 year లోపల కంప్లీట్. ఇప్పుడు ఫస్ట్ కాపీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కష్టపడుతున్నాడు చాలా బాగా, స్క్రిప్ట్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి, దాంట్లో మంచి కామెడీస్ కూడా బాగుంది. మీడియా వాళ్ళందరికీ కానీ అందరికీ కానీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ గారు రత్నావత్ గారు, ఈరోజు చూస్తున్నానండి ఆయన్ని, ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు నేను ఒక 1 yearలో. తర్వాత మా డైరెక్టర్ గారు హీరో ఆకాష్ గారికి, తోటి నటులకు, మా క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఒక అవకాశం అనేది ఇంతకుముందు, ఇప్పుడు ఒక హిట్ కావాలి. ఒక అవకాశం వచ్చిన తర్వాత నిరూపించుకుని ఒక స్టార్గా వెలుగొందిన ఆకాష్ గారు మళ్ళీ హిట్ లేకుండా ఉన్నారు. ఈ సినిమాతో ఆనందం మళ్ళీ మొదలైందని ఈ సినిమాతోటి అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి మూవీస్ ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు మళ్ళీ ఆకాష్ గారు నాకు. నాతో పాటు చాలామంది కమెడియన్స్ ఉన్నారు దీంట్లో, యంగ్ కమెడియన్స్, మంచి స్టార్ కాస్టింగ్ని పెట్టుకున్నారు. సో బాగా వచ్చింది సినిమా, త్వరగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి నిజంగా గ్రహించలేదా? మిమ్మల్ని చూసే 1000 కళ్ళల్లో 2 కళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ బయటపడడానికి భయపడతారు.